ఇది అసలైన కథ. సారు మరి ఇప్పుడు ఏదో బనకచెర్ల గోదావరి మీద ఏదో బనకచెర్ల ప్రాజెక్ట్ అని ఏదో కథ నడుస్తుందట. మరి అన్ని పార్టీల ఎంపీలతోటి ఏదో మీటింగ్ పెట్టబోతున్నారట. మీకు వచ్చిందా ఫోన్ వచ్చిందా? వచ్చిందా? మరి ఎట్లా చేస్తారు, ఏంది ఏం కథ? నీళ్ళేంది అక్కడ గుంజుకపోయి ఎవరైనా నడుస్తుందట. మరి కేంద్రంలో మీదైనా ప్రభుత్వం మరి పుసుకున్న ఏమైనా అనుమతి ఇస్తారా? ఏంది ఏం కథ? తెలంగాణ జనాలు ఏం కావాలి? ఎన్ని నీళ్ళు ఆపుకుంటావు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే తెలియదు ఆయనకి. నువ్వు ఏడ ప్రాజెక్ట్ కడుతున్నావు, నీళ్ళు ఆపుకుంటుంది గోదావరి, మన నీళ్ళు మన అవసరానికంటే లేదన్నాడు. ప్రాజెక్టులు కట్టిన పైసలు ఉన్నాయంటే లేవన్నాడు. ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమో ఈ ప్రాజెక్టుకి ఓకే చెప్పిండు. అక్కడ జగన్ ఆయన ఇద్దరు కలిసి ఇవన్నీ కేంద్రంకి ఏమైనా రాసిండు ఇప్పటిదాకా అంటే లేదన్నాడు. మీరు చంద్రబాబు నాయుడుకి ఏమైనా రాసిండ్రా అంటే లేదన్నాడు. మరి మీటింగ్ ఎందుకు పిలిచినావు అంటే ఏమో అంటాడు. రాజకీయం చేయనికే చేస్తుండే అంతా. ఎలక్షన్లు వస్తున్నాయి లోకల్ బాడీలని. ఓకే, మా స్టాండ్ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక్క ఎకరానికి ఒక రైతుకి ఎక్కడ ఇబ్బంది కాకుండా ఒక్క చుక్క నీళ్లు కూడా మేము మాకు అన్యాయం జరగకుండా చూస్తాం.